తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. సంచలన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. డీఎంకేకు హ్యాండ్ ఇచ్చి టీవీకేతో జత కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్కు మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడులో డీఎంకేతో పొత్తులో ఉంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విజయ్కు సపోర్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. పీఎంకే లెఫ్ట్ పార్టీల సపోర్ట్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు విజయ్. పీఎంకే 4 స్థానాలు, చెరో 2 స్థానాలు లెఫ్ట్ విజయం సాధించింది. మొత్తం 4 స్థానాలు, అంటే ఇవి 4 అవి 4. దీంతో పాటు ఇటు డిఎండికే కూడా మద్దతు ఇస్తానంటోంది. బీజేపీ అడ్డుకోవడమే లక్ష్యం అంటోంది కాంగ్రెస్. ఇప్పటికే విజయ్తో ఫోన్లో మాట్లాడారు రాహుల్ గాంధీ. మొదటి నుంచి కాంగ్రెస్కు కాస్త సపోర్ట్గా, లేకపోతే మొదటి నుంచి కాంగ్రెస్తో కాస్త అనుకూలంగానే ఉన్నారు విజయ్. రాష్ట్ర నాయకత్వంతో, రాష్ట్ర కాంగ్రెస్తోనే విభేదాలు తప్ప, అంటే ఆయన ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని భావం ఏంటంటే లోకల్ కాంగ్రెస్తో, తమిళనాడులోని కాంగ్రెస్తో నాకు ఇబ్బంది తప్ప జాతీయ నాయకత్వంతో ఎటువంటి ఇబ్బందులు లేవు అనేది దాని సారాంశం. అయితే ఎన్నికలకు ముందు విజయ్తో పొత్తుకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడంతో డీఎంకేతో వెళ్ళింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనవసరంగా తప్పు చేస్తామని చెప్పి నాలుక ఖర్చుకుంటోంది. ఎందుకంటే 108 స్థానాలు ఒకవేళ కాంగ్రెస్ జతకట్టు ఉండుంటే కనుక 234 స్థానాల్లో పోను 50-50గా కంటెస్ట్ చేసిన కాంగ్రెస్ అలాగే విజయ్ ఫ్యాక్టర్ రెండూ తోడయి మరికొన్ని సీట్లు విజయ్ సాధించుకుని ఉండేవాడు. లేకపోతే విజయ్తో కలిపి, అంటే టీవీకేతో కలిపి కాంగ్రెస్ మరికొన్ని స్థానాలు సాధించుకుని ఉండేది. ఇంత యాంటీ ఇన్కంబెన్సీలో కూడా రిమెంబర్ కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుంది దాదాపుగా 28 స్థానాలు. ఈ 28లో 5 స్థానాలను గెలుచుకుంది. అంటే అర్థం చేసుకోండి, దాదాపుగా కనీసం అంటే 28లో 5 స్థానాలు, పోనీ 50-50 అనుకుందాం. 50-50 అనుకుందాం. 118 స్థానాల్లో పోనీ కంటెస్ట్ చేసినప్పటికీ, పూర్తిగా పోనీ 100 స్థానాలు కంటెస్ట్ చేస్తుంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే కనీసం 5 అంటే 25 నుంచి ఇంకొక 30 స్థానాలు కైవసం చేసుకుని ఉండేది. అండ్ టీవీకే విజయ్ కైవసం చేసిన స్థానాలు కలుపుకుంటే సరిపోయేదును. బట్ అది జరగలేదు. బట్ ఇదే సందర్భంలో, ఇదే నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేసింది. కేసీ వేణుగోపాల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. We had a meeting to discuss about the Tamil Nadu political situation, basically post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Choudhary ji was there. The President of TVK, T.D. Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular government committed to protecting the constitution in letter and spirit. The INC is determined not to have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. T.D. Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on T.D. Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. The Congress leadership has directed the TNCC to take a final decision on T.D. Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. Today we had a meeting to discuss about the Tamil Nadu political situation, basically post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji. చూసారు కదా జాతీయ నాయకత్వం ఏమంటుందో. ఇటు బీజేపీ కావచ్చు, బీజేపీ ప్రాక్సిస్ చేతుల్లోకి వెళ్లకుండా ఒక సెక్యులర్ గవర్నమెంట్ ఉండేలా మేము సపోర్ట్ ఇస్తూ ఉంటుంది కాంగ్రెస్. ఇక్కడికి ఇంకొక అంశాన్ని కూడా కోట్ చేస్తోంది. ఇటు జాతీయ నాయకత్వం దాదాపుగా ఇంట్రెస్ట్గానే ఉంది. తమిళనాడు కాంగ్రెస్కి సంబంధించి టీఎన్సీసీ చేతుల్లోనే ఉంది. రేపు టీఎన్సీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి, అంటే జాతీయ నాయకత్వం క్లియర్ కట్గా సపోర్ట్ ఇస్తుందంటే ఆబ్వియస్లీ ఇటువంటి సిచ్యువేషన్లో కేవలం 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మద్దతిచ్చి ప్రభుత్వంలో చేరే అవకాశం క్లియర్గా ఉంది. బట్ విజయ్కి సరిపోతుందా సపోర్ట్? నో. ఎందుకంటే గెలుచుకుంది 108 స్థానాలు కావచ్చు, ఒక స్థానానికి తను రిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి మాత్రమే తను రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇంకొకటి
అది రిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 107 మాత్రమే. కాబట్టి ఎన్ని కావాలి? 11 స్థానాలు కావాల్సి ఉంటుంది విజయ్కి. అలాంటప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 108 స్థానాల నుంచి 107కి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ 5, అంటే 107 ప్లస్ 5 ఎంత? 112. ఇంకా 6 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు 2 సపోర్ట్ ఇచ్చాయి అనుకుందాం. అంటే సిపిఐ అండ్ సిపిఎం ఎన్ని అవుతాయి? 4. చెరు 2 గెలుచుకున్నాయి. కాబట్టి 107 ప్లస్ 5 ప్లస్ 4 అంటే 107 ప్లస్ 5 112, 112 ప్లస్ 4 116. ఇంకా 2 కావాల్సి ఉంటుంది. డిఎండికే సపోర్ట్ ఇస్తా అంటుంది విజయకాంత్ పార్టీ, లేటు విజయకాంత్ పార్టీ. డిఎండికే కూడా సపోర్ట్ ఇస్తానంటోంది. అంటే ఇంకొక స్థానం కావాల్సి ఉంటుంది. 112 ప్లస్ 4 116 ప్లస్ 1 117. ఇంకొకటి కావాల్సి ఉంటుంది. ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఇవి ఇన్ఫ్యాక్ట్ ఈ పార్టీ 2 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక స్థానం నుంచి గెలుపొందిన వ్యక్తి డిఎంకే పార్టీ ఆఫీస్ టీవీకే పార్టీ ఆఫీస్కి వెళ్ళి విజయ్కి సపోర్ట్ ఇస్తానని చెప్పుకొచ్చారట. కాబట్టి ఇక్కడ 118 క్లియర్ కట్గా సరిపోతుంది. బట్ ఇది కంటిన్యూటీకి కష్టం అవుతుంది. అంటే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలంటే ఫర్ సపోజ్ ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ అనే ఇష్యూ ఎక్కడో చోటు ఉంటుంది, లేకపోతే కొత్తగా వచ్చిన పార్టీ కావచ్చు, కొత్త అసంతృప్తులు ఉన్నాయనుకోండి, ఒక 4-5 బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీలో. సో ఇష్యూస్ రాకుండా గంపగుత్తగా ఒక హై నెంబర్కి వస్తే కనుక అప్పుడు వెళ్ళే ఆలోచనలు. అందుకే 2 వారాలు టైం తీసుకున్నాడు విజయ్. ఈ క్రమంలోనే పార్టీని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఎవరు తన వైపు వస్తారో చూసుకుంటూ ఉన్నాడు. ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, దేనికోసం వస్తారు, ఇవి బేరేజ్ వేసుకొని వాళ్ళు తీసుకోవాలి వద్దా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా. సో కాంగ్రెస్ సపోర్ట్ కీలకం ఇక్కడ. అలా అని చెప్పి కాంగ్రెస్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? ఎందుకంటే రేపు టీఎన్సీసీ తమిళనాడు కాంగ్రెస్ బహుశా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి జాతీయ కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. బట్ ఇదే గ్యాప్లో ఒక 10 మంది డిఎంకే నుంచి వచ్చి, ఒక 10 నుంచి 15 మంది ఏఐడిఎంకే నుంచి వచ్చారనుకుందాం. 2 కలిపితే అంటే 25 స్థానాలు. 107 ప్లస్ 25 112, 122, 132 స్థానాలు. ఇక అన్డౌటెడ్లీ వేరే వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు. ఇప్పుడు డిఎంకే నుంచి ఏఐడిఎంకే నుంచి స్వతంత్రంగా వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చేసి విజయ్తో చేతులు కలిపితే, సో అప్పుడు కూడా ఐఎన్సీ సపోర్ట్ ఇచ్చింది అనుకుందాం, పార్టీ సపోర్ట్ ఇచ్చింది అనుకుందాం, 5 కలిసిపోయారు అనుకుందాం. సో అప్పుడు 137 స్థానాలు. అంటే ఇంకా అన్డౌటెడ్లీ మ్యాజిక్ ఫిగర్ని దాటి ఎక్కడో ఉంటాడు కాబట్టి ఇంకా భయం ఉండదు. సో ఈ అన్ని క్యాలిక్యులేషన్స్ని కూడా తీసుకోవడానికి, వీటన్నిటిని బేరేజ్ వేసుకోవడానికి, ఎందుకంటే మ్యాండేట్ రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి అయితే అవతరించింది అక్కడ. కానీ సపోర్ట్ లేకపోతే మాత్రం ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఐఎన్సీ సపోర్ట్ ఇస్తుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తున్నప్పటికీ సరిపోవు సీట్లు. ఎందుకంటే ఒక లాంగ్ లాస్టింగ్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి. అండ్ ఈ క్రమంలో పిఎంకే సపోర్ట్ ఇస్తానంటోంది, లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ ఇస్తా అంటున్నాయి. బట్ ఇవన్నీ ఇచ్చినా కూడా ఎందుకు నేను ఈ మాట అంటున్నాను ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 108 విజయ్ గెలుచుకున్న సీట్లు. ఇటు డిఎంకే 59 అండ్ ఏఐఏడిఎంకే 47. వీళ్ళిద్దరూ ఎన్ని గెలుచుకున్నారు? 59 ప్లస్ 7 7 14 15 16 1 106 స్థానాలు. అంటే 106 స్థానాలు వీళ్ళిద్దరూ ఉన్నాయి. సో 108 ప్లస్ 106 ఎన్నో అవుతున్నాయి? దాదాపుగా 214 ఇక్కడ అయిపోతున్నాయి. 214 అంటే 234 స్థానాల్లో 214 స్థానాలు పోతే అంటే 20. అంటే 108 ప్లస్ 20 విజయ్కి 108 స్థానాలు వచ్చాయంటే ఒకటి కూడా కోల్పోయాడు, అంటే ఒకటి డిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 107 ప్లస్ పోనీ 21 అనుకుందాం, పోనీ 20 అనుకుందాం. ఎంత? మొత్తం 127 మెజారిటీ వచ్చేస్తుంది. అయినప్పటికీ కూడా బట్ గతంలో విజయ్ చేసిన స్టేట్మెంట్ చూద్దాం. కాంగ్రెస్ విషయంలో విజయ్కి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు విజయ్ ఏమన్నాడు చూద్దాం. சில பல கோடிகளை கொடுத்து நம்ம தமிழ்நாட்டு காங்கிரஸை பையில போட்டுக்கிட்டாங்க. யாரு? ஸ்டாலின் சார். ஆனா உண்மையான காங்கிரஸ் யாரு பக்கம் நிக்குது? நம்ம பக்கம் நிக்குது.
சிறுபான்மை மக்களோட அந்த திமுக சாயம் வெளுத்து போச்சு. இந்த விஜய் என்னடானா மதச்சார்பற்ற கொள்கையோட உண்மையான ஒரு முகமா இருக்கிறானே, இந்த சிறுபான்மை மக்கள் வேற இந்த விஜய் பக்கம் தானே நிக்கிறாங்க அப்படின்ட்டு இந்த திமுகவுக்கும் பாஜகவுக்கும் என் மேல காண்டோ காண்டு. அதுக்காக நாம் என்ன செய்ய முடியும்? இந்த 33 வருஷமா ஒவ்வொரு வீட்டுக்குள்ளேயும் ஒவ்வொரு மனசுக்குள்ளேயும் போறதுக்கு நாம் பட்ட பாடு எனக்கு தானே தெரியும். அதனாலதான் நான் முன்னாடியே சொன்ன மாதிரி கட்சி ஆரம்பிச்சுட்டு ஒவ்வொரு வீட்டுக்குள்ளேயும் நான் போல, ஒவ்வொரு வீட்டுக்குள்ளேயும் போனதுக்கு அப்புறம் தான் கட்சியாவே ஆரம்பிச்சிருக்கேன். இது இந்த அரசியல் எல்லாத்தையும் தாண்டி இருக்கிற ஒரு உறவு, கட்சி கிட்சி எல்லாத்தையும் தாண்டி இருக்கிற ஒரு உறவு. இது ஒரு பூர்வ ஜென்ம பந்தம். இது சும்மா இந்த அரசியல் ஆதாயம் தேடுறவங்களுக்கு